అవును. ఇది మరి అసలు ఈ అబార్షన్ చేసిన తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందంటారా? కంపల్సరీగా ఉంటదండి. అంటే మనకి 2 ట్యూబ్స్ ఉంటాయి గదా! హ్మ్. ఒక ట్యూబ్‌లో వచ్చిందనుకోండి, ఒక ట్యూబ్ తీసేస్తారు. హ్మ్. ఇంకో ట్యూబ్ ఓపెనే ఉంటది. సో, దాంట్లోంచి మనకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైమ్ కూడా అబార్షనే చేయాల్సొస్తే మళ్ళీ పుడతారా? 2 ట్యూబ్స్ తీసేసాక ఇంకా ఛాన్స్ ఉండదండి. ఛాన్స్ అంటే ఉండదు. మనకు ట్యూబ్ ద్వారానే గదా! అదే గదా! హ్మ్. హ్మ్. మనకి హ్మ్. ప్రెగ్నెన్సీ యుటరస్‌లోకి రావడానికి ఒక మార్గం. దారి. అంటే హ్మ్. ఐ మీన్ ట్యూబ్‌లోనే ప్రెగ్నెన్సీ అంతా జైగోట్ ఫార్మేషన్, ఎంబ్రియో ఫార్మేషన్ జరిగి ట్యూబ్ ద్వారానే మనకి యుటరస్ లోపలికి వస్తది. ఒకవేళ బేబీ హెల్త్ బావుందా లేదా అని ఎన్నో స్కాన్స్ ద్వారా మీరు చెక్ చేస్తూ ఉంటారు కదా! ఒకవేళ ఎదుగుదల బాలేదు, ఆగిపోతుంది అన్న స్థితిలో మీరు ఎలాంటి ప్రాసెస్‌ని ప్రొసీడ్ అవుతారు? ఇప్పుడు మనకి బేబీ మనం క్లినికల్‌గా గూడా పెరగట్లేదని తెలుస్తదండి. స్కాన్స్‌లో గూడా తెలుస్తది. డైరెక్ట్ అబార్షనా? లేకపోతే ఏమన్నా ట్రీట్మెంట్ ఉంటుందా? ట్రీట్మెంట్ ఉంటదండి. కంపల్సరీగా ఉంటది. ఒక్కొక్కసారి అంటే ఆ గ్రోత్ రెస్ట్రిక్షన్ అని అంటాం దానిని. హ్మ్. 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 ఇంట్రా యూట్రైన్ గ్రోత్ రెస్ట్రిక్షన్ అంటాము. ఇది దేనివల్ల వస్తుందని మనం చూసుకోవాలి. హ్మ్. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎలా ఉంటదంటే వాటర్ కంటెంట్ తగ్గిపోయి, హ్మ్. మదర్ నుంచి కావాల్సినంత బ్లడ్ సప్లై బేబీకి సరిగ్గా రాకపోవడం వల్ల హ్మ్. హ్మ్. ఈ గ్రోత్ రెస్ట్రిక్షన్ అనేది జరుగుతదనమాట. అప్పుడు దానికి కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి. దానివల్ల గానీ, లేదు వాటర్‌ని పెంచడానికి ట్రై చేశామనుకోండి గ్రోత్ కూడా బానే ఉంటది. పెరగొచ్చు. ఇంకా అయినా గూడా మనకి పెరగట్లేదు. వయబిలిటీ అంటే మనము 28, 30 వీక్స్ తర్వాత బేబీని కాపాడగలుగుతాం అనమాట. ఓకే. ఎన్ఐసీయూ సెటప్‌లో. ఇండియాలో 28 వీక్స్ వరకి మనము కాపాడగలుగుతాం. అంతవరకు పెంచితే అట్‌లీస్ట్ ఒక బేబీ ఒక 1 కేజీ హ్మ్. హ్మ్. 800 గ్రామ్స్ వరకు పెంచామనుకోండి, హ్మ్. మనము అడ్మిషన్‌లో పెట్టుకొని బేబీ మెచ్యూరిటీ కోసం ముందే హ్మ్. తల్లి కడుపులో ఉన్నప్పుడే బేబీ మెచ్యూరిటీ కోసం ట్రీట్మెంట్ ఉంటదనమాట. లంగ్ మెచ్యూరిటీ కోసం బెట్నిజోల్ అనే ఇంజెక్షన్ అంటాం. హ్మ్. హ్మ్. స్టీరాయిడ్స్ అంటాము. తర్వాత ఇంకా బ్రెయిన్ డెవలప్‌మెంట్ కోసము న్యూరో ప్రొటెక్షన్ ఇంజెక్షన్స్ అవి ఉంటాయన్నమాట. అవన్నీ కవరప్ చేసి ఒక పీడియాట్రిషియన్‌తో అంటే టీమ్ వర్క్ అనమాట ఇది హ్మ్. మొత్తం. ఒక పీడియాట్రిషియన్‌తో కన్సల్ట్ అయ్యి ఎన్ఐసీయూ సెటప్ ఉండే హాస్పిటల్‌లో డెలివరీ చేసి బేబీని మనం కాపాడగలిగే ఛాన్స్ ఉంటదనమాట. ఓకే. కానీ అది దట్ షుడ్ బి అంటే ఎట్లా అంటే ముందే మనము పసిగట్టాలి. ఇది ఈ గ్రోత్ రెస్ట్రిక్షన్‌లోకి పోతుంది అని మనకు కొన్ని ఉంటాయి. హ్మ్. దాని హ్మ్. ప్రకారం మనం వెళ్ళొచ్చనమాట. ఓకే. ఒకవేళ మదర్‌కి షుగర్ వచ్చిందనుకోండి, అది బేబీ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? అంటే డెలివరీ టైమ్‌లోనే కానివ్వండి, ఆఫ్టర్ డెలివరీ కానివ్వండి, మదర్‌కి, బేబీకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఇప్పుడు షుగర్ అనేది ఇప్పుడు చాలా పెద్ద బూమింగ్ ప్రాబ్లమ్ అండి. హ్మ్. షుగర్ అనేది ప్రెగ్నెన్సీలో మాత్రమే రావచ్చు. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత అంటే తగ్గిపోవచ్చు. ఓకే. కొంతమంది ఆల్రెడీ డయాబెటిక్ వుమెన్ ఉంటారనమాట. హ్మ్. హ్మ్. వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యారనుకోండి, ప్రెగ్నెన్సీకి ముందే మనము ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్నప్పుడు డయాబెటిక్ వుమెన్ ప్లాన్ చేసుకోవాలి. హ్మ్. హెచ్బీఏవన్సీ లెవెల్స్ మినిమమ్ 6-7 లోపల ఉంటే, 8 లోపల అట్‌లీస్ట్ ఉంటే మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. అరౌండ్ 10 మెయింటైన్ చేస్తున్నారనుకోండి, అసలు అన్‌కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నప్పుడు ప్లాన్ చేయొద్దు ప్రెగ్నెన్సీ. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఆ బేబీ అనామలస్ బేబీ అయ్యుండొచ్చు. అంటే సరిగ్గా అవయవాలన్నీ ఫార్మ్ కాకుండా హ్మ్. హ్మ్. అలా ఉండే ఛాన్సెస్ ఉంటదనమాట. సో, ఆల్వేస్ ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ. కొంతమందికి 20 వీక్స్ లోపలే డయాబెటిక్ ఉన్నారు అని తెలిసిపోతది. హ్మ్. దాన్ని మనం జీడీఎం అని చెప్పమనమాట. జీడీఎం అంటే జెస్టేషనల్ డయాబెటిస్ మెలిటస్ అది ప్రెగ్నెన్సీలోనే వస్తది. తర్వాత అది తగ్గిపోవచ్చనమాట. 20 వీక్స్ లోపలే అంటే 5 మంత్స్ లోపల మనము చేసే టెస్ట్‌ల ద్వారా ఈమె షుగర్ ఉంది అని హ్మ్. హ్మ్. తెలుసుకున్నామనుకోండి, మోస్ట్‌లీ అది కంటిన్యూ అవుతదండి ప్రెగ్నెన్సీ తర్వాత గూడా. సో, ఆమె డయాబెటిక్ అయిపోయినట్టే. అంటే అప్పటికి సబ్ క్లినికల్‌గా ఉండే డయాబెటిస్ ప్రెగ్నెన్సీలో మనకు బయటపడిపోతుంది. ఆమె డయాబెటిక్ ఉన్నట్టే. అలాంటప్పుడు ఏమంటే, మనము షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో పెట్టుకోవాలి. హ్మ్. సో, ఇంత మోతాదు అని ఉంటది. డయాబెటిక్ డైట్ ఉంటది. దానికి టాబ్లెట్స్ ఉంటాయి. ఓన్లీ ఇన్సులినే వాడాలండి. ఓకే. టాబ్లెట్స్ నార్మల్‌గా వాడే టాబ్లెట్స్ వాడడానికి ఉండదు. ఇన్సులిన్ ఎంత డోస్‌లో ఇవ్వాలి అనేది ఒక ఫిజిషియన్‌తో మనము టై అప్ అయ్యి ట్రీట్మెంట్ ఇస్తాము. డోస్ తక్కువైనా ప్రాబ్లమే, ఎక్కువైనా ప్రాబ్లమే. నార్మల్‌గా డయాబెటిక్స్‌లో మనం ఓవర్ వెయిట్ చూస్తామనమాట హ్మ్. బేబీలు. హ్మ్. ఓవర్ వెయిట్ బేబీస్‌కి మనం నార్మల్ డెలివరీ చాలా కష్టమవుతది. హ్మ్. సో, ఇది ప్లాన్ చేసుకొని బేబీని యావరేజ్ సైజ్‌లో పెట్టుకున్నాము. పెల్విక్ అసెస్మెంట్ చేసుకొని నార్మల్ డెలివరీ ట్రై చెయ్యొచ్చు. హ్మ్. తప్పేం లేదు. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటి అనంటే కొంచెం రిస్క్‌లో ఉంటది. ఇది హై రిస్క్ ప్రెగ్నెన్సీ. హ్మ్. హ్మ్. డయాబెటిక్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ అనేది హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనమాట. బేబీ గ్రోత్‌ని మానిటర్ చేసుకుంటే ఎక్కువ నంబర్ ఆఫ్ స్కాన్స్ అవసరం పడతది మనకి. హ్మ్. తల్లి నుంచి బిడ్డకు వెళ్ళాల్సిన బ్లడ్ సప్లై కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటదనమాట. ఓకే. ఆ! అది. ఇప్పుడు కొన్నిసార్లు ప్రెగ్నెంట్ వుమెన్‌కి టెస్ట్ చేసినప్పుడు బీపీ అనేది హై వస్తుంది కదా! అంటే అసలు ఆ హై వచ్చినప్పుడు దాని అర్థం ఏంటంటే దానివల్ల ఇంకేమన్నా సమస్య ఉందని అర్థమా?
అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఇది కూడా డయాబెటీస్ లాగానే హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనమాట. నార్మల్గా ఏంటి అని అంటే ప్రెగ్నెంట్ అవ్వగానే హీమోడైల్యూషన్ అనేది జరుగుతుంది, బీపీ తగ్గుతుంది అనమాట ప్రెగ్నెంట్ వాళ్ళకి. అందుకే ఆ కళ్ళు తిరగడం, గిడ్డినెస్ అవన్నీ ఉంటుంది. బట్ ఈ హైపర్ టెన్షన్ అనేది వచ్చింది అనుకోండి, బీపీ ఆపోజిట్గా పెరుగుతుంది అనమాట. ఎట్లా అంటే హైపర్ టెన్షన్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ అంటే దీన్ని మనము సేమ్ డయాబెటీస్ లాగానే అండి. విదిన్ 5 months లోపల ప్రెగ్నెన్సీలో మనకి బీపీ పెరుగుతుంది అని అంటే అది తనకి సబ్ క్లినికల్గా తను హైపర్ టెన్సివ్ అయి ఉండొచ్చు, అది ప్రెగ్నెన్సీలో బయటపడింది. నార్మల్గా 20 weeks తర్వాత బీపీ పెరిగింది అనుకోండి, అది ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ తర్వాత తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇది హైపర్ టెన్షన్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ. కానీ ఫస్ట్ నుంచే మనకు బీపీ ఉన్నా, లేకపోతే ఫస్ట్ 2 monthsలోనే బీపీ వచ్చినా దీన్ని క్రానిక్ హైపర్ టెన్షన్ అని చెప్తాము. ఇది తగ్గకపోవచ్చండి. నార్మల్గా ఏంటి అని అంటే బీపీ తగ్గిపోతూ ఉంటుంది ప్రెగ్నెన్సీలో. అది తగ్గిపోవడం కాకుండా నార్మల్ కంటే ఎక్కువ పెరగడము కొంచెం డేంజరస్. ఇది ఏంటి అని అంటే మదర్ నుంచి బిడ్డకు వెళ్ళాల్సిన బ్లడ్ సప్లైని కూడా కాంప్రమైజ్ చేస్తూ మన బీపీ పెరుగుతూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఈ బేబీ డయాబెటీస్లో మనకి బేబీ ఓవర్ గ్రోత్ ఉంటుందని చెప్పాను కదా, ఇక్కడ హైపర్ టెన్షన్లో మనకి బేబీ గ్రోత్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే బ్లడ్ సప్లై తగ్గిపోతుంది, కావాల్సిన న్యూట్రియంట్స్ అవి సరిగ్గా అందకపోవడం వల్ల తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఐయూజీఆర్ మనం ఐయూజీఆర్ అనేది గ్రోత్ రెస్ట్రిక్షన్ అనేది కామన్గా చూస్తాం అనమాట ప్రెగ్నెన్సీలో హైపర్ టెన్షన్ అనేది వస్తే. సో చాలామంది వాటర్ రిటెన్షన్ జరుగుతుంది అనమాట. మొత్తం బాడీ అంతా వాటర్ రావడము, కాళ్ళ వాపులు జరగడము ఇవన్నీ ఉంటుంది. ఇదన్నీ ప్రెగ్నెన్సీలో హైపర్ టెన్షన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మోస్ట్లీ. ఒక్కొక్కసారి హై బీపీ అయిందనుకోండి, మనం కరెక్ట్ టైంకి ట్రీట్మెంట్ ఇవ్వలేదు అని అంటే తనకు ఫిట్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఫిట్స్ వచ్చి తన ప్రాణం మీదకి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీన్ని ఎక్లాంప్షియా అని చెప్తాం అనమాట. అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎవ్రీ అంటే డాక్టర్ చెప్తారు మీరు నెక్స్ట్ చెకప్కి ఎప్పుడు రావాలి, ఏ టాబ్లెట్స్ వాడాలి అని. అది రెగ్యులర్గా చెకప్స్లో ఉండి కరెక్ట్ ట్రీట్మెంట్ కరెక్ట్గా చెప్పిన టైంకి కరెక్ట్గా వేసుకుంటే మనం దీన్ని అరికట్టొచ్చండి. ఇదేమి అంటే కరెక్ట్ డాక్టర్ చెప్పినట్లు మనం కరెక్ట్గా విన్నామంటే అది కంట్రోల్గా చేసుకోవచ్చు. నార్మల్ డెలివరీ కూడా పాసిబుల్ అండి. దీంట్లో కాంప్లికేషన్స్ ఏమున్నాయి అని చెప్పి మనకి స్కాన్స్లో కానీ క్లినికల్గా కానీ పేషెంట్ని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. మనం ఇది ఒక్కొక్క పేషెంట్కి డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఆ చెకప్స్కి అనేది మనం కరెక్ట్గా వెళ్ళి చేసుకున్నామంటే దీన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ టైంలో మీరు ఎలాంటి ప్రాథమిక చికిత్స తీసుకుంటారు? ఇప్పుడు నార్మల్గా ఫ్యామిలీ హిస్టరీ ఉంటుందండి. మా ఇంట్లో మదర్ కానీ ఫాదర్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ హైపర్ టెన్షనే అనుకుందాం, ఇంట్లో మదర్కి కానీ ఫాదర్కి కానీ ఇట్లా షుగర్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, డయాబెటీస్ వాళ్ళు హైపర్ టెన్షన్ వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఆ ప్రెగ్నెంట్ లేడీ అనే ఆమె పీసీఓడి ఉందనుకోండి, తనకు ముందే పీసీఓడి ద్వారా ట్రీట్మెంట్ ద్వారా కన్సీవ్ అయి ఉన్నా, లేకపోతే ఐవీఎఫ్ చేయించుకొని కన్సీవ్ అయి ఉన్నా కూడా ఈ ప్రెగ్నెన్సీలో ఈ కాంప్లికేషన్స్ అనేది చాలా కామన్గా చూస్తాం మనం. షుగర్ లెవెల్స్ అవి నార్మల్గానే ఎక్కువ ఉంటుంది, అది కాంప్లికేట్ అవుతుంది అనమాట ప్రెగ్నెన్సీలో. దీన్ని ముందుగానే మనము ప్రతి చెకప్లో మనం చూసి డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఇంట్లోనే మనం తీసుకునే రెమెడీస్ ఏంటి అని అంటే ఒక బీపీ మెషిన్, వెయింగ్ మెషిన్, ఒక షుగర్ టెస్టింగ్ మెషిన్ అవి ఉంటాయి కదా, అది మన దగ్గర పెట్టుకోవాలి. అంటే ఎవరిది వాళ్ళు చెక్ చేసుకోవడం తప్పేం లేదండి. అది కరెక్ట్ మెథడ్లో చెక్ చేసుకోవాలి. 1-2 సార్లు మనం హాస్పిటల్లో వెళ్ళినప్పుడు చెకప్స్కి వెళ్ళినప్పుడు అడిగితే నేర్పిస్తారు. అంటే ఇప్పుడు బీపీ చెకప్ అనేది ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా చేసుకోకూడదని అంటారు కదా? అలా ఏం లేదండి. బీపీ చెకప్ అనేది మనకి ఎప్పుడు డౌట్ వచ్చినా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు. అలాంటి ఏం లేదు. ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నారు, ప్రెగ్నెంట్ ఉన్నారు, తనకు సడన్గా కళ్ళు తిరిగినట్టు అనిపించింది, బీపీ చెక్ చేసుకొని చూసుకుంటే తనకే అర్థమవుతుంది ఇది బీపీ తక్కువైపోవడం వలన లేదంటే ఎక్కువైపోవడం వలన అనేసి. రెండింటికి కళ్ళు తిరగడం అనేది కామన్. ఇప్పుడు బీపీ తక్కువైపోయింది అనుకోండి, హాస్పిటల్ వెళ్ళే అంత కొంచెం టైం పడుతుంది. అంటే కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్లో కలుపుకొని తాగితే దట్ విల్ బి ఎ రెమెడీ ఫర్ దట్. ఒకవేళ బీపీ ఎక్కువ ఉన్నట్టు వచ్చింది అనుకోండి, బీపీ ఆపరేటర్స్లో వెంటనే మనం 108కి అట్లా కాల్ చేసి వెంటనే రీచ్ అవ్వచ్చు, దగ్గరలో ఉండే హాస్పిటల్ని రీచ్ అవ్వచ్చు, ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇంకా వెయింగ్ మెషిన్ ఒకటి పెట్టుకోవాలండి కంపల్సరీగా. 8 to 11 kgs నార్మల్ వెయిట్ గెయిన్ ఇన్ ప్రెగ్నెన్సీ, అంతకంటే ఎక్కువ పెరగొద్దు.
ఓకే. ఫస్ట్ 3 మంత్స్లో ఎవ్రీ మంత్ 1 kg, నెక్స్ట్ 3 మంత్స్లో ఎవ్రీ మంత్ 1.5 to 2 kgs వరకు పెరగచ్చు. లాస్ట్ 2 మంత్స్లో 2-3 kgs పర్ మంత్ అలాగా 8 ఫస్ట్ నార్మల్గా ఏంటి అని అంటే 1 kg పెరగరండి ఫస్ట్ 3 మంత్స్లో, ఎందుకంటే వామిటింగ్స్ ఉంటుంది, ఏమి తినబుద్ధి కాదు, తినాలనిపించదు, ఉన్న వెయిటే లాస్ అవుతారు. సో నెక్స్ట్ 4-5 మంత్స్లో లాస్ అయిన వెయిట్ గెయిన్ అవుతారు. దాని తర్వాతనే వెయిట్ గెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది 90% ప్రెగ్నెంట్ లేడీస్కి. అసలు వామిటింగ్స్ లేదు అన్న వాళ్ళే గెయిన్ అవుతారు కరెక్ట్గా 1 kg పర్ మంత్ లాగా ఫస్ట్ 3 మంత్స్లో. ఓకేనా. సో మనం 10 to 11 kgs కంటే ఎక్కువ వెయిట్ గెయిన్ కాకుండా చూసుకోవాలి. 1 మంత్లోనే 3-4 kgs అలా పెరుగుతున్నాము అన్నప్పుడు కంపల్సరీగా కన్సల్ట్ అవ్వాలి. మనం ఓవర్గా బాడీలో వాటర్ ఏమన్నా ఉంటుంది, దాన్ని ప్రీ ఎక్లాంప్షియా అని అంటాము, అది చూసుకోవాలి. చూసుకొని దానికి సరైన ట్రీట్మెంట్ ఉంటుంది, తీసుకోవాలి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో బరువు పెరగడం అనేది సాధారణమైన విషయం. ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి? ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి? అంటే నార్మల్ డెలివరీ అవ్వడానికి కూడా కొన్ని ఎక్సర్సైజెస్ అంటూ ఉంటాయి కదా, అవేంటో ఒకసారి వివరిస్తారా డాక్టర్? నార్మల్ డెలివరీ అవ్వడానికి ఎక్సర్సైజెస్ అనేవి ఉంటాయి, బట్ ఫిజికల్ యాక్టివిటీ కరెక్ట్గా ఉంటే సరిపోతుందండి. అంటే జస్ట్ వాకింగ్ అంటారా? జస్ట్ వాకింగ్ ఎవ్రీడే ఒక 1/2 hour 45 minutes వాకింగ్. ఇంకా మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి కొన్ని. బటర్ఫ్లై ఎక్సర్సైజ్ అని విన్నారా మీరు? అట్లాంటి ఎక్సర్సైజెస్, యోగా మనకి యోగా చిన్న చిన్న యోగాసనాలు, ప్రాణాయామం ఇట్లాంటివి చాలా యూజ్ అవుతుంది. కరెక్ట్గా టైంకి ఫుడ్ తీసుకోవాలి, మెటబాలిక్ రేట్ నార్మల్గా పెట్టుకోవాలి. అలా చేస్తే నార్మల్ డెలివరీ అవ్వడానికి రీజన్స్ ఏంటి అని అంటే యావరేజ్ సైజ్ ఉండాలండి బేబీ, పెల్విస్ బాగుండాలి. ఓకేనా. తను పేషెంట్ ప్రెగ్నెంట్ లేడీ కరెక్ట్గా తనే పెయిన్స్ వస్తుంది 38 weeks తర్వాత. అలా వచ్చినప్పుడు మనకి 80% ఛాన్సెస్ నార్మల్ అవ్వడానికి ఉంటుంది అనమాట. ఓకే. పెయిన్స్ రాకుండా మనము ట్రై చేసామనుకోండి, కొంచెం అవ్వదు అని చెప్పట్లేదు, కొంచెం తగ్గుతుంది, నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కొంచెం తగ్గుతుంది అనమాట. బట్ నార్మల్ డెలివరీ అవుతుంది.